వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. కరీంనగర్ మున్సిపాలిటీ 27వ డివిజన్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి బొట్ల శ్యామల, తంగెళ్ల కిరణ్ కుమార్ సింహం గుర్తుతో పోటీలో ఉన్నారు. గెలిచిన వెంటనే మహిళా భవనం ఏర్పాటు, సబ్సిడీపై మహిళలకు కుట్టు మిషన్లు, డ్రైనేజీ, రోడ్లు, తాగునీటి సమస్యల పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు ప్రతి అర్హుడికి అందేలా చూస్తామని తెలిపారు. ప్రతి నెల ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత ఓపీతో వైద్య శిబిరాలు, యువతకు జాబ్ మేళలు, కంప్యూటర్ శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు, ఉచిత న్యాయ సేవలు అందిస్తామని తెలిపారు. డివిజన్లో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సింహం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ముందుగా 27 డివిజన్ ప్రజలకు, యువతకు నా నమస్కారాలు. మేము 27 డివిజన్ నుండి పోటీ చేస్తున్నామండి. మాకు కాంగ్రెస్ టికెట్ వచ్చేది ఉండే. ఒక్కొక్క గల్లీలో ఒక్కొక్క సమస్య ఉంది. గెలిచిన తర్వాత ప్రతి ఒక్క సమస్యను మేము సాల్వ్ చేసి చూపెడతామండి. అలాగే మా గుర్తు సింహం గుర్తు, తప్పకుండా గెలుపు మాది. ప్రతి సండే ఉచితంగా కంప్యూటర్ శిక్షణ, మహిళలందరూ ఏ పని లేకుండా ఇంట్లో ఉన్న మహిళలందరికీ ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ ఇప్పిస్తామని మేము హామీ ఇస్తున్నాం. ప్రతి నెల హెల్త్ క్యాంపులు అరేంజ్ చేస్తామండి. డ్రైనేజ్ సమస్యలు, ఇంకా అండర్ గ్రౌండ్, ఇంకా మిగిలిపోయిన ఏ సమస్యలైనా మేము అభివృద్ధి, సీసీ రోడ్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామండి. ఇంకా చాలా హామీలు ఉన్నాయండి. ప్రతి ఒక్కటి మేము అభివృద్ధి చేసి చూపెడతామని ప్రజలందరికీ హామీ ఇస్తున్నాం. ప్రతి గ్రూప్ లో ఉన్న మహిళలందరూ మమ్మల్ని వేడుకుంటున్నారు, మాకు ఒక మహిళా భవన్ నిర్మించండి. మేము రోడ్ల పైన మీటింగ్లు పెట్టుకోవాల్సి వస్తుందండి, మాకు చాలా ఇబ్బంది ఉంది. మిమ్మల్ని గెలిపిస్తాం మేడం, మాకు ఒక మహిళా భవన్ కట్టించండి అని చెప్పారండి వారి సమస్యలను. తప్పకుండా మేము గెలిచిన తర్వాత ఫస్ట్ శంకుస్థాపన చేస్తామండి మహిళా భవన్ కి. మాది సింహం గుర్తండి మాది. నా పేరు బొట్ల శ్యామల. 27వ డివిజన్ నుండి పోటీ చేస్తాం.